ఫోన్ ట్యాపింగ్ పెద్ద కొట్లాటనే తెచ్చిపెట్టిందులో అందరూ మా మీద దొరుకుతున్నారు. ఏం సంగతి ఏం కథ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాడు కేటీఆర్ సారు. మరి కేటీఆర్ సారే ఫోన్ ట్యాపింగ్ గురైందట. మాయమైన అన్ని మళ్ళీ ప్రత్యక్షమైనవి 100 రోజులకే. మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి, మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది, మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది, మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది. దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్లు అందిస్తున్నాము. అభినందించాల్సి పోయింది. ట్యాంకర్లు వచ్చినాయంటున్నారు. సిగ్గు లేకుండా చెప్తున్నావే 12 గంటల ట్యాంకర్ ఇస్తున్నాను. ఎక్కడ కూడా 12 గంటల లోపల వస్తలేదు ట్యాంకర్. 3-4 రోజులు లేదా వారం రోజులకు ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చేది. ఫ్రీ వాటర్ ట్యాంకర్లు ఫ్రీగా అయ్యి నీ చేతగాంతనం వల్ల, నీ నిర్వాహకం వల్ల ఏదైతే ఇబ్బంది జరుగుతున్నదో ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు కరెంటు షాకులతోని, కొందరు ఆత్మహత్యలు. 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. చంద్రశేఖరరావు గారికి 48 గంటలు సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. నేను అడిగారు కదా, 48 గంటల సమయం ఇస్తున్నారు కదా. ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి 218 కుటుంబాలు, వాళ్ళ పేర్లు, వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు కేటీఆర్ సారు. ఫోన్ల ట్యాపింగ్ల మీద నాకు ఏం సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక నేను ఊకోను అని చెప్పి గీ తీర్లు అరుచుకున్నాడు. మళ్ళా బ్రదర్, నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్ గానే చూసుకుంటాం. అగ్గో ఇంటిరి గదుల్లో నాకు ఏం సంబంధం లేదు, ఎవరేమన్నా అన్నా చిన్న మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అస్సలు ఇడవా తాట తీస్తా అనుకొచ్చిండు. అటెనక కాంగ్రెస్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అయ్యిందంట. మళ్ళా అప్పటి సంది కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేసిండు. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు. ఏమని? ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. మరి అది వాస్తవమా కాదా? బయటికి తీ, విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులందరినీ పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరినీ పిలిపి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. ఇంకోటి బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మర్చిపోలేదు. నాకే ఐఫోన్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు, నీ ఫోన్ సర్వేలెన్స్ లో ఉంది అంటే. నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే, ట్విట్టర్లో అప్పుడే పెట్టినా. నా ఒక్కడికే రాలేదు, అసౌద్దీన్ ఓవైసీకి వచ్చింది, ఇంకా కొంతమంది మిత్రులకు ఇక్కడ తెలంగాణలో కూడా మీ ఫోన్లు సర్వేలెన్స్ లో ఉన్నాయి, జాగ్రత్త మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు 2022లోనో 2023లోనో వస్తే నేను బయట కూడా పెట్టినది. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసిండ్రు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. అగ్గో ఇంటిరి గదుల్లో ఆఖరికి వస్తే సారు ఫోనే ట్యాపింగ్ అయ్యిందట. అటెనక రుణమాఫీ కోసం మాట్లాడిండోళ్ళు ఏం మాట్లాడిండో ఎన్నుండ్రి. ఎన్ని రోజులు బతుకుతారండి, ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారు? రైతుల సబ్జెక్టు మాట్లాడరు. నిన్న ఒక పాపం ఒక విలేకరు నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్, ఇంకా చేయలేదు కదా మరి మీరు, ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు. చెప్పి ఆయనే చెప్పిండు కదా, ఎవడు కమిటీ కమ్మన్నాడు ఆయనను? పేద సిపాయి లెక్క మాట్లాడితే మొగోను అయితే అంటాడు కదా. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మొగోను అయితే చెయ్యి రుణమాఫీ. ఎవడాపిండి ఆయన? నేను చెయ్యి రుణమాఫీ, చెయ్యి 2 లక్షలు రుణమాఫీ చెయ్యి. నువ్వే అన్నావు కదా December 9 అని. చెయ్యి. పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది. అల్టిమేట్ గా 4 రోజులు నడిపిస్తారు బై టైం పాస్, అటెన్షన్ డైవర్షన్. ఓ రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఓ రోజు బర్రెల స్కామ్ అంటాడు, ఓ రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు. ఇవేనా ఇక అసలు పని లేదా? మంచిలు ఇచ్చేది లేదు, సాగునీరు ఇచ్చేది లేదు, పంటలు ఎండితే పట్టించుకునేది లేదు, రైతులకు రుణమాఫీ లేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు, ఇవేం చెప్పరు. ఇంటిరి గదుల్లో ఫోన్ల ట్యాపింగు, ఆ ట్యాపింగు, ఈ ట్యాపింగు కాదు, ప్రజల సమస్యలు తీర్చాలే, వాళ్ళ బాధలు పోవాలే అనుకొచ్చిండు. అటెనక పార్టీ మారితే ఉప ఎన్నికలు తప్పయంట నువ్వు. ఎస్, ఇది సుప్రీంకోర్టు తీర్పు అమ్మా, నాది నీది కాదు. దిస్ ఇస్ సుప్రీంకోర్టు తీర్పు. స్పీకర్ షుడ్
decide on disqualification within 3 months. Supreme Court. So Kadiyam Srihari గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ, దానం నాగేందర్ గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ. తప్పకుండా ఇద్దరి కూడా జరుగుతుంది. ఇంకెవరు కండువా వేసుకుంటారో వాళ్ళందరిది కూడా జరుగుతుంది. ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు పక్కా వస్తాయి. గన్పూర్లో వస్తుంది తప్పకుండా మీకు 1000%. దాంతోపాటు మన ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక ఖాయం. ఇది నాది కాదు, మీకు పంపిస్తాను, చూసుకోండి, చదువుకోండి. న్యాయ పోరాటం చేస్తాము. ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం. అగ్గో ఇన్నర్ గదుల్లో కడియం సిఆర్ సారు, దానం నాగేందర్ సారు వీళ్ళిద్దరు ఎమ్మెల్యే పదవులు పోవుడు పక్కనంట. అటెనక నిన్న సీఎం సారు లీల కోసం మాట్లాడిండు కదా, లీల ట్యాంకర్లు ఇస్తున్నామని. ఇవాళ మేము దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్లు అందిస్తున్నాము. అభినందించాల్సింది పోయింది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది? వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది. ఇగో గీ ముచ్చట మీదే ఇవాళ కేటీఆర్ సారు ఖతర్నాకు అరుచుకున్నాడు. మరి ఏమంటున్నాడో ఇనుండ్రి. ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ మీకు ఓటు వేయలేదు, మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. మరి అందుకోసం ఏమైనా బదిలా తీసుకుంటున్నావా? హైదరాబాద్ ప్రజల మీద ఏమైనా పగబట్టినావా? ఎందుకు ఈ కక్ష నీకు? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారు 20,000 లీటర్ల వరకు ఉచిత నీళ్ళు ఇచ్చాం. 20,000 లీటర్ల వరకు 12 లక్షల కుటుంబాలకు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన ఘనత హైదరాబాద్లో మాది. ఇలా ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా నేను. ఇప్పుడు ఈ ట్యాంకర్లకు నువ్వు బిల్లు కడతావా? నీ ప్రభుత్వం కడుతుందా? HMWSSB కడుతుందా? సిగ్గు లేకుండా చెప్తున్నావే 12 గంటల ట్యాంకర్ ఇస్తున్నాను. ఎక్కడ కూడా 12 గంటల లోపల వస్తలేదు ట్యాంకర్. 3-4 వారం రోజులు, 3-4 రోజులు లేదా వారం రోజులకు ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చేది. వాస్తవం ఏంది అంటే, మరి ఈ నువ్వు ఫ్రీ వాటర్ అన్నాం కదా, ఫ్రీ వాటర్ ట్యాంకర్లు ఫ్రీగా అయ్యి మొత్తం నగరంలోని ప్రజలందరికీ నీ చాతగాంతనం వల్ల, నీ నిర్వాహకం వల్ల ఏదైతే ఇబ్బంది జరుగుతున్నదో ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అగ్గో ఇంటిరి గదుల్లో నీళ్లు ఉచితంగా ఇవ్వాలి, ట్యాంకర్ల బిల్లు రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి అని చెప్పి డిమాండ్ చేయబట్టే. అటెనక రైతుల ఆత్మహత్యలు ఎన్నైనా ఏం కథ అని చెప్పి వివరాలు ఇస్తే న్యాయం చేస్తా అన్నాడు కదా నిన్న సీఎం సారు. పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమనుంది. తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు, ఏ ఊరు, అతని వివరాలు మాకు పంపుండి. నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది. ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. ఇన్నర్ కదా సీఎం సారు మాటలు. కేటీఆర్ సార్ కూడా బాగానే ఇన్నట్టున్నాడు. ఇలా రైతుల వివరాలు తీసుకొని ముంగటికొచ్చిండు. రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఓ ఈ తిర్ర డిమాండ్ చేసిండు. మళ్ళా నేను అడిగారు కదా, ఆయన 48 గంటల సమయం ఇస్తున్నారు కదా, ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకు, రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు PCC ప్రెసిడెంట్ గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను. 218 కుటుంబాలు, వాళ్ళ పేర్లు, వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. చూసిరు కదా నువ్వు, పానాలు పోయిన రైతులకు సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయబట్టే. చూడాలి మళ్ళా రేవంత్ సారు ఈ లిస్టు తీసుకొని ఎంతమంది రైతులకు న్యాయం చేస్తాడో ఏమో.